హలో అందరికి, ఈరోజు వచ్చేసి క్రిస్పీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై చేసుకుందాము. ముందుగా మనం చికెన్ కడిగి పెట్టేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా, అలాగే ఉప్పు, కారం, పసుపు ఈ 4 యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి, మూత పెట్టి ఫ్రిడ్జ్లోని. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలండి చికెన్. ముందుగా ఫ్రై ఎందుకు అని అంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేసి కర్రీలాగా అయితే ప్రిపేర్ చేయము. సో పచ్చి అంతా పోవడానికి మనం ముందుకుంటా ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై అయితే చేసేకండి, ముక్క గట్టిగా అయిపోతుంది. సో పిల్లలు తినడానికి ఇష్టపడరు. కొంచెం పచ్చి అంతా పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టిన మొత్తం మిశ్రమాన్ని ఇలానే ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూసారా, వీడియోలో ఇలాగ ఉండాలి చికెన్, మొత్తం డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే క్యారెట్, టమాటో, కరివేపాకు ఇవన్నీ మనకి ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. క్యారెట్, పచ్చిమిరపకాయ ముందు వేగించేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది క్యారెట్ వేగడానికి. పచ్చిమిరపకాయ ముందు ఎందుకు వేసానంటే కొంచెం స్పైసీ అందులోకి వస్తుంది అనేసి ముందు పచ్చిమిరపకాయ యాడ్ చేసేసుకున్నాము. అవి వేగినాయి అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని వేగనివ్వాలండి. అవి బాగా వేగినాయి అన్నాక మనము కరివేపాకు కూడా వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. బాగా కలిపేసుకొని తర్వాత మనం టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశానండి. టమాటా ముక్కలు బాగా వేగినాయి అన్నాక మనం వచ్చేసి కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మసాలా కూడా కొంచెం కుదిరితే వేసుకోండి, మీకు స్పైసీ ఎక్కువ కావాలి అని అంటే. ఇది అంతా బాగా మిశ్రమం కలిసే వరకు మనం కలిపేసుకొని వేయించుకోవాలండి. టమాటా ముక్కలు ఇంకొంచెం పచ్చి ఉన్నాయి చూసారా, ఇవి కూడా బాగా వేగాలి. ఇందాక చెప్పాను కదా, మసాలా మీకు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ లైట్గా వేసుకోండి. ఇందాకలా మనం చికెన్లో కూడా ఆల్రెడీ కొంచెం సాల్ట్ కలిపాం కాబట్టి ఇందులో లైట్గా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటో కెచప్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేస్తే స్పైసీ అంతా పోతుంది, తీయగా అయిపోతుందండి ఈ ఫ్రై అంతా. ఈ స్పైసీ ఫ్రై అంతా తీయగా అయిపోతుంది. సో లైట్గా వేసుకోండి. బాగా కలిసే వరకు కాసేపు వేగనిచ్చాక తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ స్పైసీ ఫుడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ ఇలా సండే టైంలో మనం వండి పెడితే చాలా ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంది సేమ్ టేస్ట్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ ఫ్రై అనమాట ఇది. తర్వాత మన దగ్గర మయోనైస్ ఉంటే మయోనైస్ కూడా స్టఫ్లోకి నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం టమాటో కెచప్ వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో అందరూ ట్రై చేసి చూడండి. మీ ఇష్టమైన వాళ్ళకి వండి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా నచ్చేసిందంట. తర్వాత ఏం వెరైటీస్ వండాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను ట్రై చేసి వీడియోస్ పెడతానండి. కొంచెం లేట్ అయినా సరే పెడతాను. సో మీరు ఎండ్ వరకు వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే లైక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.